హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంఘవి అనిల్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కలిసి కైలాసగిరి వెళ్ళాము. సో అక్కడ పిల్లలు ఎలా ఆడుకున్నారో అంత ఈ బ్లాగ్లో అయితే తీసాను. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అదేంటో ఇంకా ఈ బ్లాగ్లో అయితే చూసేయండి, మిడిల్లో అయితే చెప్తాను. అడ్వెంచర్ అంటే ఇలాగ ఉంటుంది. కిందనేమో ఆటో వ్యాన్ అవన్నీ మాట్లాగా కరెక్ట్ టైం బస్సు వచ్చిందని బస్సు ఎక్కాం. బ్యాక్ సైడ్ బస్సు ఉంది, బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ దింపేశాడనమాట. ఫ్రంట్న మొత్తం జామ్ అయిపోయింది, ఇంకా బస్సు పైకి వెళ్దని ఉంది. బ్యాగ్ ఉంది చూడండి, నా కూతురు ఎలా పట్టేసింది. తాక పాపలను తీసుకొని వచ్చాం ఆడుకుంటారనేసి ఇలా అయ్యిందనమాట. ఏం చేస్తాం, తప్పదు. ఫ్రెండ్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం జామ్ అయిపోయిందని వెహికల్స్ ఏవైతే అన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. ఇక్కడ నుంచి పైకి నడుచుకొని వెళ్ళాలన్నమాట. మా పిల్లలు ఫుడ్ టైం కూడా అయిపోయింది పాపం. పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాకింగ్ ఇలా అయిపోయి ఇదిగోండి నా కూతురు. ఒకరికేమో అత్తమ్మ ఎత్తుకున్నారు, ఇంకోదేమో నా దగ్గర ఉంది. సో ఫైనలీ రీచ్ అయిపోయాం. సో మేమైతే సండే వెళ్ళాము కైలాసగిరి, బట్ వీడియో అయితే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. పిల్లలతో అయితే టైం అవ్వట్లేదు, సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా పిల్లలు బ్లాగ్స్ చూడాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అక్కడికే వెళ్ళిపోదాం. మేమైతే ఇంటి నుంచి ఒక బెడ్షీట్ అయితే తీసుకొని వెళ్ళాము, పిల్లలిద్దరు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానన్నాను కదా, అదేంటంటే ఒక స్కామ్ కోసం అనమాట. మాతో జరగబోయిను, బట్ జరగలేదు. అదేంటంటే మేమందరము కొండ కింద అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదే టైంకి ఆ కిందన వ్యాన్ డ్రైవర్స్ వచ్చేసి మేము ఓన్లీ 50 రూపీసే ఛార్జ్ చేస్తాము పైకి వెళ్ళడానికి, బస్ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో 10 రూపీసే డిఫరెన్స్ కదా, ఎందుకు బస్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్తారు. బట్ మీరైతే వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు, ఎందుకంటే కరెక్ట్గా అదే టైంకి బస్సు వచ్చిందని మేమైతే బస్సులో వెళ్ళాము పైకి. బస్సు అయితే ఓన్లీ 20 రూపీసే ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ 10 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు 30 రూపీసే అవుతుంది. బట్ వాళ్ళు అబద్ధాలు చెప్పేసి అలా చేస్తున్నారు. బస్సు అయితే ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా పైకి వెళ్ళొచ్చు. 10 అయినా 20 అయినా ఎవరికైనా మనీ ఇంపార్టెంట్ కదా. సో వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓ ఏం చేస్తున్నావు త్రిషి? చీ అమ్మ త్రిషిక.
కైలాసగిరి నుంచి డైరెక్ట్గా బస్ నుంచి అయితే మేము ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. పిల్లలు కొంచెం ఆడుకుంటారనేసి, సండే కదా ఫుల్ జనాలు అయితే ఉండేవారు. ఎంతో నెతుకుతో ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ బెడ్షీట్ పరిచేసి ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టి మేము కూడా కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ కొంచెం అక్కడ స్నాక్స్ అవి తినేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ఇంటికైతే మళ్ళీ బస్సులో అయితే వెళ్ళిపోయాం మేము. సరదా సరదా ఇంటికైతే వచ్చేసాం. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంఘవి అని బ్లాగ్స్. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.